నమస్తే అండి. నేను మీ వెంకట్రావుని. నిత్యము మనం అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేషన్తో గవర్నమెంట్ వారి నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ తెలియజేస్తున్నాం. ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు మరి అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులు అయినటువంటి వారికి ఈ యొక్క వీడియోలు చేరవేస్తే మంచిదని తెలియజేస్తున్నాను. అలాగే నేను చూస్తున్నటువంటి మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారు ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఉపయోగకరంగా ఉంటుంది, స్కిప్ చేయొద్దు. ఈ యొక్క విషయాలను గవర్నమెంట్ వారి నుండి వచ్చినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ తీసుకొని తెలియజేయటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వీడియోని చూసిన మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ యొక్క స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరకు చేరవేస్తారని తెలియజేస్తున్నాను. సరే, ఈరోజు మనం కంటెంట్లోనికి ప్రవేశించగలిగినట్లయితే ఇండియన్ ఆర్మీ వారి నుండి 2025 సంవత్సరంలో నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. ఈ ఆర్మీలో DGMEM రిక్రూట్మెంట్ 2025 సంవత్సరంలో అప్లై ఆన్లైన్ ఫర్ 69 LDC, MTS అండ్ మోర్ పోస్ట్కు ఇండియన్ ఆర్మీ వారి నుండి నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. ఈ పోస్టులకు గవర్నమెంట్ వారు ప్రతిపాదించినటువంటి, ఇండియన్ ఆర్మీ వారు ప్రతిపాదించినటువంటి వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ని ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. indianarmy.nic.in అధికారికంగా ప్రకటించబడినటువంటి ఈ యొక్క సైట్లోనికి వచ్చి మనం అప్లై చేయవలసి ఉంటుంది. మనం చూడగలిగినట్లయితే కంపెనీ నేము ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, DGEME ఫుల్ అబ్రివేషన్ వచ్చిన తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఈ యొక్క రిక్రూట్మెంట్ వారి రిలీజ్ చేయడం జరిగింది, ఇండియన్ ఆర్మీ DGEME. మరి పోస్టులు వచ్చిన తర్వాత ఏం పోస్టులు ఉన్నాయంటే LDC, MTS అండ్ మోర్ పోస్టులు. ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటి ఈ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. 69 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏమి కావాలంటే BSc, డిప్లొమా, ఇంటర్మీడియట్, 10th క్లాస్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, BSc, డిప్లొమా చేసినటువంటి వారు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఎంతగా ఉంటుంది అని తెలియజేస్తున్నారంటే 18 సంవత్సరాలు వచ్చినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు వరకు ఇచ్చారు. స్టార్టింగ్ డేట్ వచ్చిన తర్వాత 11/10/2025 అనగా ఈ యొక్క 11వ తారీఖు అక్టోబర్ నెల 2025 సంవత్సరంలో, అనగా ఈ సంవత్సరం అక్టోబర్ నెల, ఈ నెలలో 11వ తారీఖు నుండి ఇండియన్ ఆర్మీకి DGEME పోస్టులకు నోటిఫికేషన్ అంటూ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆన్లైన్ ప్రక్రియ ఆల్రెడీ ఓపెన్ చేశారు కాబట్టి చాలామంది అప్లై చేశారు. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఒకవేళ చేయకపోతే మరి అభ్యర్థుల చేత ఈ యొక్క పోస్టులకు అప్లై చేయించండి. ఈ పోస్టులకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది అన్నటువంటి వివరాలు మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 14/11/2025 సంవత్సరం, అనగా నవంబరు 14వ తారీఖు వరకు ఈ పోస్టులకు ఆన్లైన్ ప్రక్రియ ఓపెన్లో ఉంటుంది. అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి అఫీషియల్లీ వెబ్సైట్ indianarmy.nic.in ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మనం పూర్తిగా ఒక్కొక్క దాని గురించి వివరంగా స్పష్టంగా మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క
డీజీ ఈఎంఈ పోస్టులకు ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించిన డేటు 11/10/2025 ప్రారంభించడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 14/11/2025 సంవత్సరం వరకు, అనగా 35 డేస్. లాస్ట్ డేట్ ఫర్ అప్లై 35 డేస్ ఇంక్లూడింగ్ సండే అండ్ హాలిడేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా ప్రకటించబడినటువంటి దాని రీతిగా 35 రోజుల లోపల చేసుకోవాలని ఇచ్చారు. ఈ యొక్క నవంబర్ 14వ తారీఖు వరకు ఈ డేట్ ఉంది కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు అప్లై చేయాలంటే వయసు ఎంత పరిమితి కావాలి ఉండాలి, ఎంత అర్హత కలిగినటువంటి వారు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీగా ఉంటారు అన్నటువంటిది మనం ఇప్పుడు చూడగలిగితే, పూర్తిగా ఈ పోస్టులకు ప్రకటించబడినటువంటి రీతిగా క్యాడర్ వారీగా ఏ పోస్ట్కి వయసు ఎంత ఉండాలి ఏంటి అన్నటువంటిది ఇక్కడ వివరంగా క్లుప్తంగా ఇచ్చారు. వాటి యొక్క ఏజ్ లిమిట్ ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా స్పష్టంగా వాటి యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ పోస్టులను ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు JTTI వారికి 21 సంవత్సరాల నుండి వయసు 31 సంవత్సరాలు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వారికి వయసు పరిమితి 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు 25 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు 25 సంవత్సరాల వరకు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS వారికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. వాషర్ మ్యాన్ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి వారికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు వయసు పరిమితి అంటూ ఇచ్చారు. మరి లోయర్ డివిజన్ క్లర్క్ LDC వారికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS దీనికి కూడా 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలేజేషన్ విషయంలో యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ వారి యొక్క ప్రకారంగా, గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఏజ్ విషయంలో సడలింపు అంటూ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఏజ్ మరి SC ST వారికి 5 years ఉంటుంది, OBC వారికి మరి 3 years ఉంటుంది. ఈ పోస్టులకు మరి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు క్వాలిఫికేషన్స్ ఏం కలిగి ఉండాలి, వారి విద్యార్హత ఎంత ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, వాటి యొక్క వివరాలు ఇప్పుడు మనం ఇక్కడ క్లుప్తంగా చూద్దాం. మనం చెప్పినట్లుగా జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ JTTI పోస్టులకు అప్లై చేసేటువంటి వారి యొక్క క్వాలిఫికేషన్ BSc ఇన్ ఫిజికల్ అండ్ మ్యాథ్స్ ఇంగ్లీష్ షుడ్ ఆల్సో బీ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ ఫర్ అట్లీస్ట్ 1 year ఆఫ్ ది డిగ్రీ కోర్స్. ఈ యొక్క BScలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఇవి చేసినటువంటి వారు కంపల్సరీగా సబ్జెక్టులో మరి 1 year ఆఫ్ ది డిగ్రీ కోర్స్ కలిగి ఉండాలని వాళ్ళు తెలియజేస్తున్నారు. అదేవిధంగా జూనియర్ మరి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వారికి క్వాలిఫికేషన్ ఎంత అంటే ఇంటర్మీడియట్ అనగా 12th పాస్డ్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS వారికి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలని తెలియజేస్తున్నారంటే పాస్ ఇన్ 12th ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు మరి ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ మరి మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్ 10th class పాస్ అయినటువంటి వారు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి వాషర్ మ్యాన్ పోస్టులకు మెట్రికులేషన్ పాస్డ్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు ద్వారా పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. లోయర్ డివిజన్ క్లర్క్ LDC పోస్టులకు మరి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ జూనియర్ పోస్టులకి జూనియర్ JTTI నుండి MTS పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్టులు ఏ పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క వివరాలు ఏంటి అన్నటువంటిది ఇప్పుడు మనం యొక్క వీడియోలో చూద్దాం. ఇండియన్ ఆర్మీ DG EME LDC
ఎంటీఎస్ అండ్ మోర్ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరం యొక్క వేకెన్సీ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. పోస్ట్ నేము, ఎన్ని పోస్టులు ఉన్నాయి. మరి జేటీటీఐ జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి 2 వేకెన్సీలు ఉన్నాయి. మరి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2 2 పోస్టులు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ ఎంటీఎస్ వచ్చిన తర్వాత 23 పోస్టులు ఉన్నాయి. వాషర్ మ్యాన్కి వచ్చిన తర్వాత 3 పోస్టులు ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ వారికి 25 పోస్టులు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ వారికి 14 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 69 పోస్టులకు ఇండియన్ ఆర్మీ వారి నుండి నోటిఫికేషన్ ప్రక్రియ అంటూ జారీ చేయడం జరిగింది. మరి ఈ పోస్టులకు మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ఎవరు చేస్తారు, ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఏ పోస్టులకు ఏ విధంగా ఉంటుంది, ఈ పోస్టులకు మరి కట్ ఆఫ్ మార్క్స్ అయినా ఉంటాయా, ఈ పోస్టుల యొక్క ఏ విధంగా కండక్ట్ చేస్తారు అన్నటువంటి వివరాలను ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం ఈ సెలక్షన్ ప్రొసీజర్ ద్వారా వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. ఫస్ట్ రిటన్ టెస్ట్ ఓఎంఆర్ బేస్డ్ మీద ఆబ్జెక్టివ్ టైప్ మీద ఎగ్జామ్ అంటూ కండక్ట్ చేయడం ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ వచ్చిన తర్వాత 150 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క 150 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఈ ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అభ్యర్థులు అంటున్న వారు ఇక్కడ గమనించగలరు అని తెలియజేస్తున్నాం. ఈ యొక్క 150 మార్కులకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుంది అని మనం చూడగలిగినట్లయితే 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ నుండి వారు క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుందని తెలియజేస్తారనమాట. ఈ యొక్క ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి అభ్యర్థులు క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ దేర్ పెన్, పెన్సిల్ అండ్ క్లిప్ బోర్డ్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్. ఈ యొక్క ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటువంటి అభ్యర్థులు మీరు పెన్సిలు, పెన్ను, బ్లూ పెన్ను ఇవి మీ యొక్క క్లిప్ బోర్డు తీసుకుని వెళ్తే మంచిది. ఇది మరి ఓఎంఆర్ బేస్డ్ మీద ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఇక్కడ చాలా వివరంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక బిట్ వచ్చిన తర్వాత 35 సెకండ్స్ కానీ 30 సెకండ్స్ కానీ ఉంటుంది. 150 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మీరు ఓఎంఆర్ షీట్ మీద ఈ యొక్క ప్రశ్నలను చదవాలి. ఆ యొక్క ప్రశ్నలు మీకు ఇచ్చినటువంటి మరి ఓఎంఆర్ షీట్, ఆన్సర్ షీట్ మీద వీటిని బబుల్స్ చేయవలసి ఉంటుంది. మీరు ప్రశ్న చదవటం, ఆ చదివినటువంటి ప్రశ్నకు ఆన్సర్ని సెలెక్ట్ చేయటం, ఈ ఆన్సర్ని తీసుకొచ్చి బబుల్ చేయటం, ఈ ప్రొసీజర్ మొత్తం కూడా 30 నుండి 45 సెకండ్ లోపల మీరు చేయవలసి ఉంటుంది. అలా చేయగలిగితేనే 150 మార్క్స్కి మీరు పూర్తిగా ఎగ్జామ్ రాసినటువంటి వారుగా ఉంటారని తెలియజేస్తున్నాం. మరి అలాగనే మనం చూడగలిగినట్లయితే డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ సచ్ ట్రేడ్ విల్ బి ఇంటిమేటెడ్ త్రూ అడ్మిట్ కార్డ్. ఈ యొక్క డేటు ఏ రోజు కండక్ట్ చేస్తారు, మీకు ప్లేస్ ఎక్కడ ఉంటుంది అన్నటువంటిది మీకు అడ్మిట్ కార్డు ద్వారా జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు మరి ఈ యొక్క డేట్ తెలియజెప్పేటప్పుడు ఈమెయిల్ ఐడి ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ద్వారా కానీ మీకు అన్నటువంటిది ఎగ్జామ్ షెడ్యూల్ తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. రిటన్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఫర్ ఆల్ ది ట్రేడ్స్. ఇవి ఉన్నటువంటి ప్రతి ఒక్క ట్రేడ్కి కూడా రిటన్ టెస్ట్ అంటూ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి సెలక్షన్ కమిటీ హ్యాస్ డిస్క్రిప్షన్ టు ఫిక్స్ ఏ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఎనీ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది పేపర్స్. కండక్ట్ చేసినటువంటి ప్రతి పేపర్లో కూడా మరి క్వాలిఫై మార్క్స్ అన్నటువంటి తెచ్చుకొని పాస్ అవ్వగలిగినటువంటి వారుగా ఉండాలని తెలియజేస్తున్నారు. స్కిల్ లాస్ట్ అండ్ ఫిజికల్ టెస్ట్ విల్ బీ క్వాలిఫైయింగ్ ఇన్ ఏ
నేచర్ అండ్ ది క్యాండిడేట్స్ who fail to qualify skill physical test should not be eligible for selection. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, తర్వాత మిమ్మల్ని ఫిజికల్ టెస్ట్కు కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అయినప్పుడు మీరు జాబ్లోకి ఎంటర్ అయినటువంటి వారుగా ఉంటారని తెలియజేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ వారి నుండి వచ్చింది కాబట్టి మరి 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిప్లొమో, డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై కనుక చేసుకోగలిగినట్లయితే మీరు ఈ పోస్టులకు అర్హులుగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాం. ఈ పోస్టులకు లాస్ట్ డేట్ నవంబర్ 14వ తారీఖు వరకు ఉంది కాబట్టి మీరు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క వీడియో చూసినప్పుడు మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ ఓఎంఆర్ బేస్డ్ ఉన్నటువంటిది ఆబ్జెక్టివ్ టైప్లో 150 బిట్స్ ఉంటాయి. టైం వచ్చిన తర్వాత, క్వశ్చన్ అవర్ వచ్చిన తర్వాత మరి ఏంటంటే 2 hours క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ఎలిజిబుల్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఈ క్వశ్చన్ పేపరు 2 గంటల కాల వ్యవధి ఉంటుంది. ఈ యొక్క ప్రశ్నాపత్రము ఇంగ్లీషు మరియు హిందీలో ఉంటుంది. అభ్యర్థులు మీరు ఇంగ్లీష్లో పేపర్ ఉంటుంది, హిందీలో పేపర్ ఉంటుంది కాబట్టి మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్ని ఆ యొక్క ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ మీరు ఆ యొక్క ప్రశ్నలకు ఆన్సర్ అన్నటువంటిది రాయవలసి ఉంటుందని తెలియజేస్తున్నారు. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు కానీ లేదు ఈ పోస్ట్ మీద ఏమైనా అభిప్రాయాలు కానీ ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్కి మీరు నాకు మరి మెసేజ్ పంపించగలిగినట్లయితే మీ సమాచారం పలాంది ఇట్లా ఉంది, ఇట్లా మరి వాటి యొక్క డీటెయిల్స్ ఉందని తెలియజేయగలిగినట్లయితే నేను ప్రతి ఒక్క మెసేజ్ని ఆ కామెంట్ బాక్స్లో ఉంటున్న దాన్ని స్వీకరించి మీకు 1 లేదా 2 రోజుల్లో తిరిగి నేను సమాచారం పంపించగలనని మీకు తెలియజేస్తున్నాను. ఈ పోస్టులు మీకు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను. తెలియనటువంటి వారికి ఈ సమాచారాన్ని చేయండి. ఈ పోస్టులను మరి మీరు క్వాలిఫై అయ్యి జాబ్లో సెటిల్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ యొక్క సమాచారాన్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి తెలియజేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.